అమ్మేది కోవా బన్, కానీ అదే కుట్ర అన్నట్టుగా దాని వెనక చాలా పెద్ద విద్వేష వ్యవహారం ఉందన్నట్టుగా కొంతమంది జర్నలిస్టుల ముసుగులో చేసినటువంటి రచ్చ చాలా విస్తృత చర్చకి ఆస్కారం ఇచ్చింది. అనేక మంది స్పందించడానికి కారణమయ్యింది. చాలామంది ప్రముఖులు, వివిధ రంగాల్లో నిష్ణాతులు కూడా ఈ ధోరణి మీద తీవ్రంగా మండిపడుతున్నారు. మేడారం జాతరలో ఒక వ్యక్తి అమ్ముతున్న కోవా బన్నాల చుట్టూ సాగినటువంటి వ్యవహారం మీద అనేక మంది స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు ఎందుకు సాగుతున్నాయి? కోవా బన్ అమ్ముకున్నటువంటి వ్యక్తిని మతం కోణంలో చాలా తీవ్రమైనటువంటి స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి రావడానికి మూలమేంటి? జర్నలిస్టుల పేరుతో సాగిస్తున్నటువంటి ఇలాంటి వ్యవహారాల్ని ఏ తీరును చూడాలి? ఈ విషయాల మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ అనలిస్ట్, ప్రముఖ జర్నలిస్ట్ నగేష్ మూర్తి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం నగేష్ గారు. నమస్తే నగేష్ గారు, మేడారం జాతరలో కర్నూలు చెందిన కాళేశ అనే వ్యక్తి చుట్టూ సాగినటువంటి రచ్చ, మత విద్వేషాలు రాజేసేటువంటి వాళ్ళు సాగించినటువంటి వ్యవహారం, వీటన్నిటిని మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళు ఒక పనికిమాల వెధవులండి. చెత్త, ఈ దేశంలో ఉన్నటువంటి చెత్తలో వీళ్ళొక ఒక భాగం. ఇలాంటి పనికిమాల వెధవులు మనలాంటి జర్నలిస్టుల పేరు చెప్పుకొని జర్నలిజం ముసుగులో రావడం అనేది ఈ దేశాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి పనికిమాల వెధవలే ఇలాంటి పనులు చేస్తారు. ఇప్పుడు ఒక మతం, ఒక కులం ఒక్కలే ఉండాలనే ఆలోచనే ఈ దేశాన్ని మట్టుబట్టించే వ్యవస్థ. అది ఒక మతం ఓడే ఉండాలి ప్రతి చోట, ఒక కులం ఓడే ఇది ఉండాలి అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు చూడండి. వాళ్ళు ఈ దేశానికి పట్టినటువంటి చెద పురుగులు, చీడ పురుగులు, దొంగ వెధవలు. ఈ పనికిమాల వెధవలు ఉన్నారు చూడండి. ఈరోజు అక్కడికి వెళ్ళి ఆ జాతరలో హడావడి చేసిన వాళ్ళు విషపురుగులు అనమాట. ఎంత విషపురుగులు అంటే, ఎక్కడో ఒకరిని మెప్పించడం కోసం, ఒక మతాన్ని మెప్పించడం కోసం మనుషుల్ని రాక్షసుల్లా చూపించడానికి ప్రయత్నం చేసే సైకోలు వీళ్ళు. ఈ సైకోయిజం పోవాలి దేశంలో. ఎందుకంటే వీళ్ళ వల్ల జరుగుతున్నటువంటి ఆరాచకం అంతా ఇంత కాదు. వీళ్ళు నిజంగా జర్నలిస్టులు కాదు. మైక్ పట్టుకున్న ప్రతివాడు జర్నలిస్టులు కాదు. అక్షరం ముక్కరాని ఆ పనికిమాలి అంటే ఆ అమ్మాయి అయిపోయింది, కానీ ఆడ పక్కన ఉన్నవాడు చెట్టు కట్టేస్తాడట ఆయన్ని. వాడేవాడండి, వాడు అమ్మ మొగుడిది. ఇక బూతులు మాట్లాడాల, ఎందుకంటే చెప్పించుకోవటాలి అలాంటి వాళ్ళని. అలాంటి పనికిమాల వేదవల్ని అక్కడే చెప్పించుకోవటాలి. నాకు ఎంత కోపం వస్తుందంటే, జర్నలిజం పేరుతో వాళ్ళు చేసే ఈ దేశంలో అరాచకం ఎంత అమానుషంగా ఉందంటే, ఒక సామాన్యుని పట్టుకుని, ఒక బన్నలు అమ్ముకున్న వ్యక్తిని పట్టుకుని చెట్టు కట్టేస్తాడా? నీ ఐడి, నీ ఆధార్ కార్డు, నువ్వెవడో రా ఆధార్ కార్డు అడగడానికి, చెత్త వెధవ. ఆ అమ్మాయి ఎవరు మైక్ పట్టుకుని ఊరిగా క్వశ్చన్లు అడిగేస్తుంది. పెద్ద ఏదో జర్నలిజం కొమ్మలు తిరిగింది దానిలాగా. చాలా నిజంగా వాళ్ళని ఒక ఏకవచనంతో మాట్లాడాలన్నమాట. చాలా దారుణం. ఇలాంటి వాళ్ళందరికీ శిక్షలు పడేటట్టు చేయాలి. ముందు అందరూ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే జర్నలిజం ముసుగులో మత రాజకీయం చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్లు వేస్తాను శంకర్ గారు. చెప్పండి. ఒక మతం వాడే అక్కడ ఉండాలి, లేదా ఒక మతం వాళ్ళే అమ్ముకోవాలి, ఒక మతం వాళ్ళదే మనం తినాలనుకున్న ఆలోచన ఉన్న ఎవరైనా సరే ఈ రోజు నుంచి భోజనం తినలేరు, ఏమీ తినలేరు. ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఆహారంలో, మనం కట్టుకునే బట్టలు, మనం తల దూకునే దువ్వెనలో కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రక్రియలో వేరే మతం, వేరే కులం వాళ్ళ చేతుల మీదుగా మనకు వస్తుంది. పూజ చేసుకుని తినే ఆహారంలో కూడా ఎక్కడో ఒక చోట ఒక అంటరాని వాడిగా చెప్పుకునేవాడు, ఒక తక్కువ కులం వాడిగా చెప్పుకునేవాడు, వేరే మతంగా చెప్పుకునేవాడు, అన్య మతంగా చెప్పుకునేవాళ్ళు చేతులు పడే వస్తాయి. 4 మెతుకులు మన నోట్లోకి వెళ్తున్నాయంటే అన్ని కులాలలో చెయ్యి ఎక్కడో ఒక చోట పడే ఉంటుంది. నీకు అంత కులపిచ్చి, మతపిచ్చి, మతం ఎక్కువ ఉంటే తిండి మాని, ఈ దేశంలో తినడం మాని, నువ్వే చేసుకో అన్ని పనులు. కానీ వీళ్ళేంటంటే తినడానికి మాత్రం సైలెంట్గా తింటారు, చేసే పనులన్నీ బాగానే చేస్తారు. జనాన్ని రెచ్చగొట్టడానికి, లేదంటే ఒక వ్యక్తుల దగ్గర, ఒక మతం దగ్గర మార్కులు పొందడానికి, లేదంటే తమ యూట్యూబ్ ఛానల్స్లో రేటింగ్ కోసం మతాన్ని రెచ్చగొడుతూ ఇలాంటి వెధవ పనులు చేస్తున్నారు. ఇలాంటి వెధవలు అందరినీ లోపల వేయాలి. ఈ మత విద్వేషాలు రాజేసే ప్రయత్నం ఇప్పుడు ఇంతకుముందు చాలా రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఏకంగా ఈ జాతరల పేరుతో, అక్కడ ఇతర మతస్థులు అమ్మకూడదనే పేరుతో, ఇలాంటి వరకు మనం ఉత్తరాఖండ్లో చూసాం, ఉత్తరప్రదేశ్లో చూసాం. అవన్నీ ఇప్పుడు తెలుగు నేల మీద వరకు వచ్చేసినట్టుగా కనిపిస్తున్నటువంటి ఈ సంకేతాన్ని ఎలా చూడాలంటారు? ఇది దేశ వినాశనానికి మార్గం అండి. ఒక దేశం నాశనం అయిపోవడానికి ప్రభుత్వం ఇండైరెక్ట్గా ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తుందండి. ఇలాంటి వాళ్ళందరినీ జైల్లో వేయాలి, ఖచ్చితంగా వేయాలి. ఎందుకు వేయాలంటే, ఒక హిందూ జాతరలో ముస్లిమ్స్, క్రైస్తవులు అమ్ముకుంటారు. ఇప్పుడు
క్రైస్తవ జాతరలో హిందువులు కూడా అమ్ముకుంటారు. గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. గుణదల మేరీమాత ఉత్సవాల్లో అదే విధంగా కర్నూలు, కడప ఉరుసు ఉత్సవాలు, ఉరుసు ఉత్సవాల్లో కూడా హిందువులందరూ వెళ్ళి అమ్ముకుంటారు. అక్కడ బుడగలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి బన్నలు అమ్ముకునే వాళ్ళ దగ్గర జంతికలు అమ్ముకునే వాళ్ళు వేరే మతస్థులు వెళ్తారు. అంతవరకు ఎందుకు సార్? మొన్న తిరుపతిలో ఒక పనికి మాలిన చెత్త రాజకీయ నాయకుడు, ఆడి పేరు అది నాకు తెలియదు, వీడియో చూశాను నేను. ఒక ముస్లిము తిరుపతి దగ్గర ఏదో ఒక షాప్ పెట్టుకుని అమ్ముకుంటుంటే నీకు ఇక్కడ పని ఏంట్రా అని అడుగుతున్నాడు. అంటే ఇంకొక మాట చెప్పుకోవాలంటే వెంకటేశ్వర స్వామి బీబీ నాంచార్ని పెళ్లి చేసుకున్నాడు. ముందు ఆవిడకి విడాకులు ఇప్పిస్తాడు ఇతను. ఒక ముస్లిం అమ్ముకోకూడదని చెప్పినాడు, ముస్లిం ఆవిడనే పెళ్లి చేసుకున్నాడు వెంకటేశ్వర స్వామి. ఇది మనం చూసి చదువుకుంటున్నాం కదా, వెంకటేశ్వర స్వామి చరిత్రలో మహత్యం చదువుకుంటున్నాం కదా. మరి ఒక ముస్లింనే పెళ్లి చేసుకున్న వెంకటేశ్వర స్వామి ఒక ముస్లిం అతను అక్కడ వ్యాపారం చేసుకోకూడదని ఒక పనికిమాలిన రాజకీయ నాయకుడు, ఒక చిన్న స్థాయి రాజకీయ నాయకుడు తన పార్టీలో పేరు పొందడం కోసం వెళ్ళి యూట్యూబ్లో పెట్టి హడావుడి చేశాడు. ఇప్పుడు ఈరోజు ఈ జాతరలో చేసిన పనికిమాలిన వెధవలో కూడా అలాంటి పనే చేశారు. సో జర్నలిజం పేరుతో చేశారు అంతే. జర్నలిజం పేరుతో ఇప్పుడు ఈ జర్నలిజంలోకి అడ్డుగోలుగా యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఎవడు పడితే వాడు ఎంటర్ అయిపోయాడండి. మాట్లాడటం రానివాడు, వాక్య నిర్మాణం రానివాడు, పదాలు మాట్లాడడం రానివాడు, అసలు ప్రశ్న వేయడం రానివాడు, ప్రశ్నించడం రానివాడు, అసలు భారతదేశం అంటే తెలియనివాడు, జర్నలిజం అంటే తెలియని వాడు మైక్ పట్టుకుని మేము జర్నలిస్టులం అని చెప్పి ఏది పడితే అది అడిగేసి ఏది పడితే అది మాట్లాడేసేసి పరువు తీస్తున్నారు. జర్నలిజం పరువు తీస్తున్నారు. దేశ వినాశనానికి మూల కారకులు అవుతున్నారు. వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నిజంగా దీని మీద కేసు నమోదు చేయాలి వాళ్ళిద్దరి మీద. ఎందుకంటే ఒక వ్యక్తిని చెట్టు కట్టేస్తాడు వాడు. అసలు వాడిని చూస్తుంటే ఎంత కోపం వస్తుందంటే శంకర్ గారు, వాడు ఆస్తి ఏంటండి ఈయన అన్నాను, ఒక చిరు వ్యాపారి కదా, వీడికి ఇప్పుడు ఎవరైతే వెళ్ళి మైక్ పట్టుకుని వెళ్ళి హడావుడి చేశారో ఈ మస్కా గాళ్ళకి, ఈ దొంగ జర్నలిస్టులకి, ఈ చెత్త కంటే ఇంకా వాడాలి పదాలు, నేను కొంచెం సంస్కారవంతంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడలేకపోతాను. ఈ చెత్త వెధవల్ని దమ్ముంటే పెద్ద వాళ్ళు ఇలాంటి కుంభకోణాలు చేస్తున్నారు, ఎన్నో కుంభకోణాలు చేస్తున్నారు, ఫ్రాడ్స్ ఉన్నాయి. అదేవిధంగా పెద్ద హోటల్స్ ఉన్నాయి, వెళ్ళమానండి దమ్ముంటే. వెళ్ళి మైక్ పెట్టి ఇది ఎందుకు వండుతున్నావు అని అడగమానండి. అడగరు. అక్కడైతే తాట తీస్తారు వాళ్ళు. ఆ లోపలికి వెళ్తే తాట తీసి చంప చెళ్ళు అనిపిస్తారు. ఈయన అమాయకంగా కనిపించాడు కాబట్టి, ముస్లిం కాబట్టి వెళ్ళి దాడి చేస్తున్నారు. ముస్లిం దగ్గర తినరా మీరు? ముస్లింలు చేయి తగలకుండా ఈ దేశంలో ఎవడన్నా ఆహారం తినగలడా? క్రైస్తవుల చేయి తగలకుండా ఈ దేశంలో ఎవడైనా ఆహారం తినగలడా? అలాగే క్రైస్తవులు ముస్లింలు మతం ఎక్కిన వాళ్ళు ఎవరైనా సరే హిందువులు చేయి తగలకుండా ఏదైనా తినగలరా? ఇంకొక మతం ఇంకొక కులం సపోర్ట్ లేకుండా ఏ రోజు గడవదండి మనకి. అలాంటి దేశంలో ఉన్నాం మనం. అలాంటి దేశంలో ఉండి మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ పోతే, మతాన్ని ఒక మత్తుగా తీసుకుని ఎదుటి మతాన్ని హింసించుకుంటూ ద్వేషించుకుంటూ విద్వేషాలు పెంచుకుంటూ పోతే ఈ దేశం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోద్దండి. ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. దీన్ని ప్రోత్సహించిన రాజకీయ నాయకుడైనా, ప్రభుత్వాలైనా, అధినాయకులైనా సరే ఈ దేశ వినాశకులే. ఎందుకంటే మన దేశం యొక్క గ్రాఫ్ ఇలా పెరిగి ఇలా తగ్గుతుంది. మొన్న పొల్యూషన్ దాంట్లో చూస్తే 122 దేశాలు చూస్తే 120 స్థానంలో ఉంది. హ్యాపీయెస్ట్ కంట్రీస్లో 121 స్థానంలో ఉంది. ఎక్కడ మనం మంచి ప్లేస్లో లేము. విదేశాలు వెళ్తే చెత్తగుండి దేశం ఏదంటే మన దేశం పేరు చెప్తున్నారు. చెత్త సంస్కృతి ఎక్కడ ఉందని మనది గొప్ప సంస్కృతిని నాశనం చేస్తున్నారు వీళ్ళందరూ. ఇలాంటి వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలండి. మొన్న ఒక చట్టం పెట్టారు కదా, ఆ చట్టం ఇలాంటి వాళ్ళకు కూడా వర్తింపజేయాలి. ఆసక్తికర విషయం ఏంటంటే తొలిసారిగా మనం ఈ కోవా బన్ను పేరుతో సాగించినటువంటి ఇలాంటి మనం అంతా మాట్లాడుకుంటున్న అరాచకం మీద చాలా మంది స్పందించారు. ఈ ధోరణి సరికాదు, ఇలా పేద వ్యక్తుల మీద కావాలనే దురుద్దేశపూరితంగా మత రాజకీయాలు సరికాదు అంటూ అనేక మంది స్పందిస్తున్నారు. వీళ్ళ మీద మీ పెత్తనం అనేటటువంటి రీతిలో మాట్లాడుతున్నారు. ఇదొక మార్పుగా చూడాలంటారా? ఇదొక సానుకూల సంకేతంగా మనం భావించాలంటారా? ఇలా ఆ మత విద్వేషాలు రాజేసేటువంటి వాళ్ళ మీద జనాల్లో వస్తున్నటువంటి ఈ వ్యతిరేకతను ఏ తీరును చూడాలంటారు? అంటే మత విద్వేషాలు రెచ్చగొడితే రాజకీయంగా ఎదగచ్చు, 10 మందిలో పేరు సంపాదించుకోవచ్చు. హయ్యెస్ట్ హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో వాళ్ళ దగ్గర మార్కులు కొట్టి తమ యూట్యూబ్లో కానీ తమ రాజకీయ భవిష్యత్తులో కానీ తమ చేస్తున్న దాంట్లో మంచి పలుకుబడి సంపాదించుకోవచ్చు అని ఇలాంటి వెక్కిలి వేషాలు వేసే వాళ్ళందరికీ ఈ సంఘటన ఒక చెంపదెబ్బ. అందరూ రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. మార్పు మొదలవుతుంది. అంటే ఎవడైనా అరాచకాలు చేస్తూ ఉంటే ఊరుకోరు. అందరం కొన్నాళ్ళు చూస్తారు, ఎంత మైనర్స్ అని కొన్నాళ్ళు చూస్తారు. ఇప్పుడు
అందరూ రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. అంటే హిందూ మతంలో వాళ్ళు కూడా ఈ విషయం తప్పుపడుతున్నారు. వీళ్ళని తప్పుపడుతున్నారు. ఎందుకంటే అలా చేయకూడదు కాబట్టి. దీన్ని మనం సానుకూల అంశంగానే చూడాలి. ఇలాంటి రియాక్షన్స్ ఇంకా పెరగాలి, పెరుగుతాయి కూడా. ఎందుకంటే ఒకటి తప్పు చేస్తూ ఉంటే ఊరుకోరు. ఎంతకాలం ఊరుకుంటారంటే భయపడినంతకాలం ఊరుకుంటారండి. ఒక్కసారి మన మీదకు వస్తుంది అంటే ఎవడు భయపడ్డు. ఆఖరికి అప్పటి వరకు పరిగెత్తిన కుక్క కూడా తిరగబడుతుంది. మీరు అంత చులకనగా చూసి ఎదుటి మతం వాడిని, లేదంటే ఎదుటి కులస్తులను, లేదంటే మైనారిటీస్, అంటే ఇది ముస్లిమ్స్కి వర్తిస్తుంది, క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది. కొంతమంది ముస్లిమ్స్లోను క్రైస్తవుల్లోనూ కొంచెం నోరు దాటి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా వర్తిస్తుంది. వీళ్ళందరి మీద మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రతి వాడి మీద కూడా ఖచ్చితంగా రియాక్షన్ మొదలైంది. ఇప్పుడు అందరూ చర్చిస్తున్నారు దీని మీద, ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు కొంచెం సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడుకుంటారులే, వదిలేద్దాం, వాళ్ళ కర్మ వాళ్ళే చూస్తారు అని అనుకునేవారు. ఇప్పుడు అందరం మనలాంటి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రతి వాడి మీద, వాడు ఏ మతస్థుడైనా సరే, ఖచ్చితంగా వాళ్ళందరి మీద రియాక్షన్ మొదలవుతుంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉంటుంది. కుదరదు, ఎందుకంటే ఇది భారతదేశం. ఈ భారతదేశంలో ఒక మతమే ఉండాలి, ఒక కులమే ఉండాలి, ఇంకా నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉండాలి, ఒకటి పైన ఉండాలి, ఒకటి కింద ఉండాలంటే ఒప్పుకునే స్థితి లేదు. కుదరదు, ఏ దేశంలోనూ కుదరదండి. యూఏ లాంటి పూర్తి స్థాయి ముస్లిం కంట్రీస్లో హిందూ టెంపుల్స్ కడుతున్నారండి. అలాంటిది ఈ దేశంలో కుదరదు అంటే ప్రపంచ దేశాల్లో మనం పరువు తీసుకున్నట్లు. సో ఒక దేశంతో ఎందుకు చెడిపోతుందంటే మన దేశంలో ఇలాంటి స్థితిగతులు ఉండబట్టి, మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కాబట్టి మన దేశానికి విదేశాల్లో రోజు రోజుకి గౌరవం తగ్గుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి పన్నికిమాల వెధవలు, ఇలాంటి బన్ కోసం, క్రీమ్ కోసం వెకిలి వేషాలు వేసే వెధవలందరినీ కూడా తీసుకెళ్లి జైల్లో వేసేయాలి. వీళ్ళందరి మీద కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఖచ్చితంగా అరెస్ట్ చేయలేడు. లేదంటే ఈ రియాక్షన్స్ ఇంకా మొదలవుతాయి శంకర్ గారు. ఓకే, దీని సానుకూల అంశంగానే చూడాలి ఈ రియాక్షన్స్. ఓకే, థ్యాంక్ యూ నగేష్ గారు. ఖచ్చితంగా ఇలాంటి ఒక ప్రోపగాండా మిషనరీలో భాగంగా పబ్లిక్ మధ్య చీలికలు తీసుకొచ్చి ప్రజల్లో ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు జర్నలిస్టుల పేరుతో సాగుతున్నప్పటికి కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటువంటి దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత భారతీయులుగా మనందరి మీద కూడా ఉంటుందన్నది నగేష్ గారి మాట. థ్యాంక్ యూ.